వీళ్ళంతా విగ్రహాన్ని తీసుకొని బయలుదేరి అదే కదులుతూ వస్తుంటారు. విగ్రహాన్ని తీసుకొని వస్తుంటారు. వస్తున్నటువంటి సమయంలో గద్ద కూడా ఆకాశ మార్గాన పయనిస్తూ వస్తూ ఈ కొరివిపాడ అనే గ్రామంలోకి ఎంటర్ అవుతుంది. ఈ ఊరి పేరు శ్రీరంగాపురం కాదు, అప్పుడు కొరివిపాడు స్వామివారు రాకముందు ఊరి పేరు కొరివిపాడు. ఓకే. స్వామివారిని తీసుకొని వచ్చిన తర్వాత ఆకాశ మార్గాన పయనిస్తూ వస్తూ ఆ గద్ద శ్రీరంగాపురం కొరివిపాడు అనే గ్రామంలోకి ఎంటర్ అయ్యి ఈ గుట్ట పేరు కూడా పలుగురాళ్ళ తిప్ప. ఈ పలుగురాళ్ళ తిప్ప మీదకి వచ్చి వాలి మాయమైపోతుంది ఇప్పుడున్న ప్లేస్లో. అయితే ఆ గద్ద వాలి మాయమైపోయినందుకు ఆ గుట్ట పేరు గరుడాద్రి గుట్ట అని చెప్పి ఒక పేరు. తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఆ ప్లేస్లో ప్రతిష్ఠించి ఆలయం నిర్మిస్తారు. ఆలయం నిర్మించిన తర్వాత ఈ ఊరి పేరు కూడా కొరివిపాడు తీసేసి శ్రీరంగాపురం అని చెప్పేసి నామకరణం చేస్తారు. ఈ చుట్టూరా చెరువు కూడా లేకున్నది. ఈ చుట్టూరా చెరువు కూడా రాణి శంకరమ్మ గారు ఈ చుట్టూరా చెరువు దోవించారు. ఈ